గురువారం నల్గొండలోని గడియారం సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని, ఏఎంఆర్పీ డిస్ట్రిబ్యూటరీ కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరుతూ నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నాయకత్వంలో నల్గొండ నియోజకవర్గం చెందిన రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడారు. గురువారం నల్గొండలోని గడియారం సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని, ఏఎంఆర్పీ డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరుతూ నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నాయకత్వంలో నల్గొండ నియోజకవర్గానికి చెందిన రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేసిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామని ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ప్రభుత్వం మాట తప్పిందని యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోగా సగం మంది కూడా రుణమాఫీ చేయకుండా రైతులతో చెలగాటమాడుతున్నాడని, రైతులందరూ ఈ విషయాన్ని గ్రహించుకొని ప్రభుత్వం మీద తిరగబడాలని కోరారు. తిరుమలగిరిలో రైతుల కోసం ధర్నా చేస్తున్న తమ పార్టీ నేతల శిబిరంపై కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ఎంఆర్పీ కాల్వకు వెంటనే నీటిని విడుదల చేసి నల్గొండ నియోజకవర్గం రైతుల పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసన మండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, వానాకాలం రైతు భరోసా ఎకరాకు 7,500 చొప్పున వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ ధర్నాలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, పార్టీ రాష్ట్ర నాయకులు చీర పంకజ్ యాదవ్, కటికం సత్తయ్య గౌడ్, మాలె శరణ్యారెడ్డి, బక్క పిచ్చయ్య, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కనగల్ ఎంపీ మాజీ ఎంపీపీ కరీం పాషా, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదుల్ గౌడ్, నారమైన భిక్షం, కంచనపల్లి రవీందర్రావు, గాదే రామిరెడ్డి, ఎడవెల్లి సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నల్గొండ కనగల్ తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్య, పల్లెడ్డి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ మారగోని గణేష్, కో ఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, యుగేందర్ రెడ్డి, దండపల్లి సత్తయ్య, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, ఉట్కూరి సందీప్ రెడ్డి, మెండు మణిపాల్ రెడ్డి, పొగాకట్టయ్య, కడారి కృష్ణయ్య, శ్రీనాథ్, జంగయ్య, నరసింహ, వెంకన్న, పేర్ల అశోక్, లక్ష్మయ్య, శంకర్, నాగేశ్వరరావు, వీరాచారి, కొండ స్వరూప, కంకనాల వెంకటరెడ్డి, గాలి రాధిక, యాదయ్య, కొజ్జా సైదులు, కుందూరు ప్రవీణ్ రెడ్డి, షబ్బీర్, వైజేషా, సింగిల్కొండ శివకుమార్, భాస్కర్, శ్రీను, వెంకన్న, ఎంపీపీలు, సర్పంచ్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎవరైతే రాలేదో వాళ్ళందరూ కూడా దయచేసి ఫోన్లు వేసి పిలిపించుకోండి. దయచేసి నిన్న అంతగానం మీకు దగ్గర 8 నెలలు 9 నెలలకు రాబోతా ఉంది ఈ ప్రభుత్వం. ఇంకా ముసింది ప్రజలు చేస్తున్నటువంటి హామీలన్నీ కూడా నెరవేరాలంటే వాళ్ళందరూ చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళా క్యాబినెట్ మన ఆ రోజు డిసైడ్ చేసినటువంటి సందర్భం క్యాబినెట్ లో. ఆ తర్వాత 2 లక్షల రుణమాఫీ వెంటనే, పెట్టుబడి సాయం, రైతు భరోసా, D37, D39, D25, D37, D40, D39 నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. మన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ పెళ్లిళ్ళు ఉన్నాయి, తర్వాత మనోళ్ళ పెళ్లిళ్ళు ఉన్నాయి, భోజనాలు కూడా అడిగిపోవచ్చు. ఉన్నాడా ఆడ కూడా విందుంది, అందరు కూడా అడిగి రావచ్చు దయచేసి. గత శాసనసభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అనేక పథకాల గురించి చెప్పి
అసత్య ప్రచారాలు చేసి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలు కూడా విశ్వసించి వాళ్ళకి అధికారాన్ని కట్టబెట్టినారు. అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాల బాధ్యత ఉన్న ఆర్థిక వనరులను సమీక్షించుకొని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను, ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా అమలు చేయాలనేటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించాల్సింది పోయి ఒక అయోమయానికి గురి అయినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒక విధంగా చెప్పాలంటే ఒక అసమర్థపు చేతగానటువంటి ప్రభుత్వం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నాం. నిజంగానే రైతుల రుణమాఫీకి సంబంధించి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పిసిసి అధ్యక్షుని హోదాలో 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రైతులకు 2 లక్షల రూపాయల రుణపరిమితి కట్టుబడి రుణమాఫీ చేస్తాను ఎన్నికలకు రాగానే అది డిసెంబర్ 9వ తేదీనే మొట్టమొదటి సంతకమే రైతు రుణమాఫీ మీద పెడతాము. అది కూడా 2018 నుంచి ఉన్నటువంటి బకాయిలను మొదలుకొని అప్పు తీసుకొని ఎవరైనా ఉంటే బ్యాంకులో పోయి ఇప్పుడే 2 లక్షల రూపాయల రుణం తీసుకోండి, డిసెంబర్ 9వ తేదీన మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ మీద పెడతామని చెప్పినటువంటి ఆనాటి పిసిసి అధ్యక్షుడు నేడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏం చేయాలనో, రుణమాఫీని ఏ విధంగా అమలు చేయాలనో అర్థం కానటువంటి దిక్కుతోసిన స్థితిలో ఉంది మనం అందరం చూస్తున్నటువంటి. ఆ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏ ప్రాంతానికి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా ఆ ప్రాంత దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నాడు, ప్రమాణాలు చేసినాడు. ఆగస్టు 15వ తేదీ వరకు నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి అంటున్నటువంటి క్రమంలో మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు నిజంగానే నువ్వు అన్నటువంటి డిసెంబర్ 9వ తేదీ పోయింది, 100 రోజులకు అమలు చేస్తా అన్నటువంటి 100 రోజులు దాటిపోయినాయి. నిజంగానే ఆగస్టు 15వ తేదీ అయినా నువ్వు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నావు. ఆగస్టు 15వ తేదీన కనుక రైతు రుణమాఫీతో పాటు మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చినట్లయితే నేను తప్పకుండా ఓకేనా. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో పిలుపు మేరకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి మోసపు మాటలు, మోసపు రుణమాఫీ చెయ్యని కారణంలో నల్గొండలో జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున రైతుల చేత ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి రైతులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతు సోదరులారా ఇకనైనా కళ్ళు తెరవండి. ఇచ్చినటువంటి మోసపు మాటలు, ఇచ్చినటువంటి కళ్ళబొల్లి మాటలు, 6 గ్యారంటీలు, 13 హామీలు మరి ఏ విధంగా 9 నెలల నుంచి మరి ముందుకు తీసుకురాలేకపోతున్నారో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆనాడు ఒక్కడిగా బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ తెలంగాణలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మరి రైతులుగా, కార్మికులుగా మరి ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలాగా మరి పాలన కేసీఆర్ గారి నాయకత్వంలో జరిపి మరి ఎవరు ఊహించనిటువంటి రీతిలో మరి రైతులను కానీ అన్ని రకాలుగా అటు కరెంటు, అటు నీళ్లు, అటు పెట్టుబడి సాయం, పండిన పంట కొనుగోళ్ళు, మరి ఆసరా పెన్షను, ప్రతి కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మోసపు మాటలతో మరి 6 గ్యారెంటీలతో ఏమో అయిపోతుందని ఆశపడి, అందులో ప్రధానంగా డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని ఇచ్చినటువంటి హామీకి రైతు సోదరులు అందరూ కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీ కోటేసినటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేరాయి? దయచేసి సోదరులారా ఈ రోజు నుంచి బయటికి వెళ్దాం. మనకు రావాల్సినటువంటి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మెడలు వంపించుకొని మరి ఉద్యమ రూపంలో, ధర్నాల రూపంలో, దీక్షల రూపంలో మనకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మరి ఒత్తిడి చేయడానికి మరి మనం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది.